సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో మన గ్యారేజ్కి అయితే కొత్త అశోక్ లేలాండ్ బాస్ బండి అయితే వచ్చింది, కొత్త బండి. సో మొన్ననే వచ్చింది షోరూమ్ నుంచి. దీనికి బాడీ వర్క్ పని అయితే ఉంది. ఆ పైన గ్యాపులు కనిపిస్తున్నాయి చూడండి, ఆ ఎక్స్ట్రా పైపులు అవి దాంట్లో ఎక్స్ట్రా పైపులు వేయాలి. పైన గూడ్లు కూడా చేయాలి, గుడ్సే అవి పెద్ద గ్యాప్ ఉంది కదా, దీనిలో ఈడొక పైపు వెనక బ్రేక్ జాలీలు, ఇదంతా ఏం లేదు కదా, ఎంటీ ఉంది మొత్తం. జాలీ చేయాలి. ఇంతకుముందు అశోక్ లేలాండ్ బండికి చేసినాం కదా, ఈకోమేట్కి ఆ టైప్లో చేయాలి సేమ్ దీనికి కూడా. వెనక ఈ ప్లేను ఉంది గుడిసేంది, అది తీసేసి పైన గుడిసే టైప్లో చేయాలన్నమాట. ఇట్లా ఆ కవర్ వేసినా కూడా నీళ్ళు ఆగకుండా చేయాలంట. సో ఇంకా డోర్ మీద కూడా రేక్ వేయాలి. ఇట్లా డోర్ ఓపెన్ చేసుకోనికే ఓపెన్ డోర్ పట్టీలు వేయాలి. సో లోపల కూడా చూపిస్తా ఒకసారి మీకు, లోపల నుంచి కూడా అర్థమయ్యేటట్టు. ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, దీంట్లో ఇట్లా పైపులు వేయాలన్నమాట మొత్తం. ఈ ప్లేన్ ఉంది, గుడిసె మొత్తం ప్లేన్ ఉంది, తీసేసి మన గుడిసె టైప్లో చేయాలి అంతా. సో వెనక నుంచి ముందల దాకా. సో అట్లానే ఈ డోర్ మీద కూడా రేక్ వేయాలి. సో మొత్తం మీకు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైతే ఏమేమి చేసినాం ఏం కథ అనేది. సో ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎట్లా ఉందనేది కామెంట్ చేసి వీడియో కంపల్సరీ లైక్ చేయండి. సో లేట్ చేయకుండా పని ఏం చేసినాం అనేది చూపిస్తాం. సో ఒక సైడు జాలీ ఫ్రేమ్ రెడీ అయింది, రెండో సైడ్ అయితే అవుతుంది. ఇట్లా 2x2 యాంగిలర్ పెడుతున్నాము. సో ఈ పైన ఇది గూడ్లు పైవి, ఇవి ఈ షోరూమ్ నుంచి వచ్చినవి. ఇవి తీసేసి ఇప్పుడు వేరే పెడుతున్నాం. ఇవి కట్ చేసి పాడేసినాం ఎక్కడక్కడ. ఇవే గూళ్ళను కట్ చేసి ఇప్పుడు అక్కడ దాంట్లో పెడుతున్నాం పైపులలాగా. ఇప్పుడు ఈ వేరే పైపులు తెచ్చి దీనికి గూడ్ యాంగిలర్లో అవి తయారు చేస్తున్నాం. సో ఇది Fazal 143 Pangal. Fazal 143 Pangal. Fazal 143 Pangal. Body को नुकसान से. Bye bye, Dina. Kalau dia berkudo. Ini itu motor ada. Ini betul betul. Oh, pipe mereka dalam kita deh. Masih kita di sana. ఆయన తెలియదు ఏముంది. मैं ये उन्हें वीडियो करके यूट्यूब पे डाल रही हूँ, उनकी यूट्यूब है. ఇట్లా చూస్తే అది టెలిస్కోప్ పెట్టి చూస్తున్నాం అనమాట, బండి లేవల్ ఉందా, యాంగ్లర్లో లేవల్ ఉందా లేవా అని.
ఈడ చూస్తే ఆడ లేవల్ ఉండదు ఎందుకు కనిపిస్తుంది. ఈడ లేవల్ ఉంది ఓకే అంటే ఆడ తాక పెడతాడు. వనపర్తికే సీనియర్ ఆయన. అది కూడా కరెక్టే నువ్వు చెప్పింది ముజిపాయి. I'll be the last one left when the lights go out. I'm down to one last breath, but I can't stop now. We all fall down sometimes, yeah, but that's just life. So cross my heart and hope to die. Baby, I was born to fight the fear when I feel like dying. I'm trying to fly high, but I'm not a pilot, can't deny it. There's some days I feel idiotic, just a product of a system where you're lucky just to make a dollar. That ain't gonna stop me cause my grind's contagious. I'll do what it takes to turn passion to paychecks. And if I go down, I'ma do it on my terms. And every single problem brings a lesson that I learned. The darkest nights, when things seem so broken, it's hard to shine, but I still try. I'll be the last one left when the lights go out. I'm down to one last breath, but I can't stop now. We all fall down sometimes, yeah, but that's just life. So డోర్ మీద రేక్ వేసినాం, యాంగ్లర్ వేసినాము. గూళ్ళ పని అవుతుంది పైన. కింద జాలి కూడా కంప్లీట్ అయింది. జాలి కంప్లీట్ అయింది. ఒక నంబర్ ప్లేట్ పెట్టినాం. ఈ డోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. యాంగ్లర్ వేసినాం డోర్ బెండ్ కాకుండా. షీట్ కూడా వేసినాం. డోర్ లోపల ఎక్స్ట్రా పైపులు కూడా వేసినాం మళ్ళీ. సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో బండి వచ్చేసి ఈరోజుకి రెండో రోజు. నిన్న నైట్ 9 అయింది బండి పని అయిపోయేలోపు. సో ఈరోజు ఏమేమి పని చేసినామనే చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ బార్డర్ పైప్ వేసినాము, ఈ ఎక్స్ట్రా మెట్టు పెట్టినాం, పైన పట్టీలు పైపు గుడిసెలు మొత్తం కంప్లీట్ అయినాయి. పైనుంచి కూడా చూపిస్తా ఒకసారి, వెనక చూపిస్తా ఏమేమి చేసినాం అన్నది. వెనక జాలి కంప్లీట్ అయింది. ఈ ఓపెన్ డోర్ పట్టీలు పెట్టినాము, డోర్ ఓపెన్ వేసుకోనికే. వెనక మెట్లు కూడా పెట్టినాం, వెనక కూడా పెట్టామన్నాడు అన్న. సో ఇది యాంగ్లర్ కూడా పెట్టినాం. బండి అన్న రివర్స్లో తగిలినప్పుడు జాలి బెండ్ కాకుండా. జాలి అయితే సూపర్గా వచ్చింది అన్న, అనుకున్న విధంగా అన్న ఇంకా ఎక్సలెంట్ వచ్చింది. బండి అయినా కూడా సాటిస్ఫై అయ్యిండు. ఇది ఎక్స్ట్రా పెట్టినాం కాలు వెయిట్ ఎక్కనికే. ఈ బంపర్ నుంచి మళ్ళీ దాని మీదకి హైట్ ఎక్కువ అవుతుందంటే ఎక్స్ట్రా ఒకటి పెట్టినాం. గూళ్ళు కూడా అయిపోయినాయి, 4 గూళ్ళు చేసినాం, పైప్ వేసినాం పైన. నిన్న జర వర్షం వచ్చిండే, బండి నిన్న నైట్ కంప్లీట్ కాలే. మళ్ళీ ఈడు ఎందుకు వద్దు దొంగలింగలు బ్యాటరీ కొట్టేస్తారన్నట్లు పంపించేసినా. ఇప్పుడే వచ్చింది బండి. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలి. టైం వచ్చేసి ఇప్పుడు పొద్దున 8 అవుతుంది. మొత్తం 2 సైడ్లు పైపు బార్డర్ పైప్ పెట్టినాం. ఈ పైప్ ఎందుకంటే ఎప్పుడైనా హైట్ లోడ్ వేసినప్పుడు ఎక్కి దీని మీద నిలబడి తాడు గుంజుకోనికి అన్నమాట. ఇది ఈ పైపులు కూడా ఒకసారి పైనుంచి చూపిస్తాను మీకు, పైనుంచి ఎట్లా కనిపిస్తుంది లుకింగ్ అనేది. సో ఇది డోర్ మీద రేకు, ఈ కాల్వేట్ ఎక్కనికి ఇది కొత్తగా పెట్టినాం. యాంగ్లర్ కూడా వేసినాం డోర్ బెండ్ కాకుండా. చూడండి ఒకసారి. ఈ పట్టీలు ఎక్స్ట్రా ఏమైనా సంచులు వేసినా పడిపోకుండా ఎక్స్ట్రా పట్టీలు పెట్టినాము. ఈ పట్టీలు పైన ఈ గూడు పర్మనెంట్ ఉంటుంది.
ఫ్రంట్ సైడ్ది. ఈ మిగతా గూళ్ళేమో ఇప్పుకొని ఫిట్ చేసుకునేటట్లు పెట్టినాం. అంతా షోరూమ్ టైప్లో ఎట్లా వచ్చినదో అట్లా పెట్టినాం. ఇప్పుకొని ఫిట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి పర్మనెంట్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా మస్తు వచ్చింది. పైన నుంచి చూపిస్తాం ఒకసారి. ముందర కూడా పెట్టినాం ఈ పరదా పైప్ పట్టీలు. పరదా అంటాం మేము దీన్ని, పరదాకి పెట్టినాం పట్టీలు. దీంట్లో కూడా ఏమైనా సంచులు కానీ కాటన్లో ఉన్నా కూడా పడిపోకుండా పెట్టినాం అన్నమాట ఇది. సో ఎట్లా ఉందనేది మీరు కామెంట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నాడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పైన నుంచి చూపిస్తా ఒకసారి ఎట్లా ఉందనేది. ఇది ఇట్లా వేసిన ముందలది గూడు. ఈ పైపు ఇక్కడ యువతలకి రాకుండా పెట్టినాము దీన్ని పైపు. సో పైనుంచి ఇట్లా కనిపిస్తుంది మొత్తం. నేను క్యాబిన్ మీద నిలబడ్డా. సో లాంగ్ నుంచి అయితే బండి ఇట్లా కనిపిస్తుంది చూడండి. క్యారెల్ వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. క్యారెలు మదనపల్లి వేసుకుంటారంట వీళ్ళు. హైదరాబాద్ క్యారెల్ అయితే అంత లుక్ ఉండదు. బండి తొండమూతి ఉన్నట్టుంది క్యాబిన్ లోపల కూడా సూపర్ ఉంటుంది. బండి వాళ్ళు లేరు, వచ్చిన తర్వాత క్యాబిన్ లోపల కూడా చూపిస్తా ఒకసారి మీకు. క్యాబిన్ లోపల పెద్దగా ఇచ్చిండు స్పేస్, డబల్ క్యాబిన్ అన్నమాట ఇది. సో వీడియో కానీ పని కానీ ఎట్లా ఉందనేది మీరు కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మిగతా పని ఏమేమి ఉందని చూపిస్తా. ఆడాడ ఫుల్ వెల్డింగ్లు ఉన్నాయి, ఇంకా ఫుల్ వెల్డింగ్ చేయాలి. కొంచెం చిల్లర పనులు ఉన్నాయి, అంతా చెక్ చేసుకొని చూపిస్తాం మీకు. బండి జాలి మాత్రం హైలైట్గా వచ్చింది. బండి నంబర్ కూడా తెచ్చి వీళ్ళే అతికించుకున్నారు నిన్న. ఇది నంబర్ వచ్చేసి అన్నట్టు చెప్పడం మర్చిపోయినాయి. బ్రేక్ లైట్లు కూడా వెనకకి జరిపినాం అన్నమాట. ఫస్ట్ ఈ ఛానల్కి ఈడ ఉంటే కట్ చేసి వీడికి జరిపినాం మొత్తం వెనకకు. ఎండని తగిలినా కూడా ఇరిగిపోకుండా. సెన్సార్లు ఈడ ఉండే సెన్సార్లు ఈడ ఉంటే తీసి మళ్ళీ ఆడబెట్టినాం. సెన్సార్లు అంతా మళ్ళీ లోపలికి పెడితే సెన్సార్లు పనిచేయవు, అందుకే తీసి ఈడ పెట్టినాము. లైట్లు ఎల్ఈడి లైట్లు ఎక్సలెంట్ ఇచ్చిండు. ఇవి నాకు ఎంటికట్టలు కూడా సూపర్ నచ్చినాయి. ఇది ఎల్ఈడి ఇచ్చిండు లోపల. ఫస్ట్ బల్బులు ఇస్తుండే హెలోజన్ బల్బులు, ఇప్పుడు అంతా ఎల్ఈడి బల్బులు ఇచ్చిండు. అంతా మొత్తం ఏకదం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఇది వీడియో. మిగతా ఇది చూపిస్తాం మళ్ళీ ఒకసారి. ఫ్రెండ్స్, మొత్తం బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది. అశోక్ లేలాండ్ బాస్. ఈరోజు చిన్న పనులు ఉండే, ఫుల్ వెల్డింగ్లు ఉండే. ఈ కొండలు పెట్టినాము ఎక్స్ట్రా. ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఈ కొండి అంతా పెట్టేసినాము. అన్న వాళ్ళు ఆల్రెడీ రెడ్ ఆక్సైడ్ కూడా వేసుకున్నారు. మా పని అయిపోయలేదు, వాళ్ళు కూడా రెడ్ ఆక్సైడ్ వేసుకున్నారు. పైన కానీ ఎక్స్ట్రా కొండలు పెట్టేసినాము. అన్న వాళ్ళు ఆల్రెడీ కలర్ వేస్తున్నారు రెడ్ ఆక్సైడ్. చమకాయిచ్చి పడేసారు. అన్న వేస్తున్నాడు రెడ్ ఆక్సైడ్. మొత్తం జంగ్ రాకుండా వర్షం పడినప్పుడు రెడ్ ఆక్సైడ్ వేసుకుంటున్నారు. తర్వాత పెయింటింగ్ చేయించుకుంటారంట, ఫుల్ పెయింటింగ్. ముగ్గురు పట్టిరు, పైన ఒక ఆయన చేస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నాం. మనం దీనికి డోర్ కూడా చేసినాం, చిన్న బెడ్రూమ్.
డోర్ ఓపెన్ డోర్ ఉంటుంది. ఆ పైన గుడిసెకున్న పైపు దాని లోపల పెట్టుకోనికే చేసినాం అది డోర్. సో ఇవేమో ఎక్స్ట్రా బ్రేక్ లైట్లు ఫిట్ చేసుకోవడానికి చేసినాం. సో ఓవరాల్గా పని అయితే ఇది. సో ఈ రోజుతో పని కంప్లీట్ అయిపోయింది. మొత్తం 2 రోజుల్లో చేసేసినాం రానా. ఒకటే రోజు ఇలా మేము ఇది పెట్టుకున్నాము, ఒకటే రోజే. ఆ ఒక రోజులో 70% అయిపోయింది. ఈ రోజు మొత్తం చిన్న చిన్న పనులు ఉంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నీకుదా ఇక్కడ లోపల పక్క అయిపోయింది. నీ లోపల వేసుకున్నా నాకు సంబంధం. నేను బయటకు వెళ్ళిపోతాను. నాది ఈ పక్క అయిపోయింది రైట్. అది బయట అయిపోయింది. సో ఫ్రెండ్స్ పని మొత్తం అయితే ఇది. సో ఇక్కడతో ఈ వీడియో లాస్ట్. సో గైస్ అన్నోళ్ళు కలరింగ్ అయితే అద్దరు కొట్టిర్రు, మొత్తం రెడ్ ఆక్సైడ్ వేసేసారు. మళ్ళీ పెయింటింగ్ చేయించుకున్న వరకు లేట్ అవుతుందంట, అర్జెంట్ కిరాయి ఉంది వెళ్ళిపోవాలన్నట్లు వేసుకున్నారు. అయితే మాది ఒక పని బ్యాలెన్స్ ఉండే, బ్యాటరీ లాక్ చేయడం మర్చిపోయింది. బ్యాటరీ లాక్ చేసినాము, చూపిస్తాడండి ఒకసారి. ఇది దొంగలు కొట్టుకోపోకుండా, ఇప్పుడు దొంగల బాధ ఎక్కువైపోయింది, అందుకే వాళ్ళు దొంగల బాధ వాడలేక కొత్త బ్యాటరీ. సో మొత్తం కలరింగ్ అయితే అద్దరు కొట్టిరు, మొత్తం రెడ్ ఆక్సైడ్. అసలు బండి పని చేసినట్టు కూడా కనిపిస్తలేదు. లోపల నుంచి కూడా చూపిస్తా ఒకసారి. బార్డర్ పైపు అంతా మొత్తం వేసి పడేసారు, వెనక బయట అంతా మొత్తం. ఈ రాడ్లు చెప్తే కదా ఇందాక, ఏంటన్నా రివర్స్ పెట్టినప్పుడు తగలకుండా ఇది కూడా ఫిట్ చేసినాం. మళ్ళీ ఇది ఏంటన్నా గోడకు తగిలినప్పుడు ఇంత గ్యాప్ ఉంటుంది, ఈ బెడ్ వచ్చి ఇది లబ్బర్ వచ్చి గోడకు ఆనుకుంటుంది, బండి కొంచెం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. వెనక కూడా చూపిస్తా ఒకసారి, పైన కూడా చూపిస్తా చూడండి లోపలికి ఎక్కి. ఈ డోర్ మీద యాంగ్లర్కి ఈ కాలు పెట్టి ఎక్కే పట్టి పైపులు అంతా మొత్తం వేసి పడేసారు. మళ్ళీ ఈ సీలలు పెట్టినాం పొద్దుగాల, ఈ ఎక్స్ట్రా తాడేసుకుంటారంట వీళ్ళు, జాలీ టైప్లో వేసుకుంటాము. మళ్ళీ ఏం పడిపోకుండా అంటే ఈ సీలలు కూడా పెట్టినాం. సో ఫ్రెండ్స్ పని అయితే ఇది. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మా పని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎట్లా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.